బోండా ఉమ్మ గారికి సిపి క్రాంతి రాణా గారు అయితే గుడ్ న్యూస్ చెప్పారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే బోండా ఉమ్మ గారికి గుడ్ న్యూస్ అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సిపి క్రాంతి రాణా గారు అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పారని మరి వార్తలు వస్తున్నాయి. మరి అది ఆ గుడ్ న్యూస్ ఏమై ఉంటుంది అసలు? గుడ్ న్యూస్ ఏముందమ్మా దీనిలో? చెయ్యని నేరాన్ని తీసుకెళ్ళింది గుడ్ న్యూస్ ఎట్లా అవుతుంది? వాళ్ళని ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టడం కూడా అక్కడ ఎంత దారుణమైన విషయం. ఇదే కాదు, ఇంకా సతీష్ను కూడా అక్కడ తీసుకెళ్ళటం అనేది దారుణం. ఎందుకంటే చేయని తప్పుకి అక్కడ వాళ్ళని అందరినీ కూడా శిక్షిస్తున్నారు. ఇప్పుడు దుర్గారావుని తీసుకెళ్లారు 16వ తారీఖున. తీసుకెళ్ళి 4 రోజులు విచారించినా కూడా ఎలాంటి ఎవిడెన్స్ కూడా అతని ఫోన్లో కానివ్వండి ఎక్కడా కూడా దొరకలేదు. సో వాళ్ళు స్టార్టింగ్లో కొంచెం గట్టిగాను విచారించడం జరిగింది. అంటే భయపడి చెప్తాడని, లేదంటే ఎవరి మీదైనా బ్లేమ్ చేయటానికి, అంటే తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా చెప్పారా నీకు చేయమని చెప్పి, బోండం ఉమ్మగారు చెప్పారా మీకు, మీ పేరు సతీష్ చెప్తున్నాడు, నీ పేరు సతీష్ చెప్పాడు, నువ్వు చేయమన్నావని చెప్తున్నాడు, ఇవన్నీ కూడా పలు రకాల క్వశ్చన్స్ వేసి ఇబ్బంది పెట్టడం జరిగిన ఎట్లాంటి ఆధారాలు దొరకకపోవడంతో వదిలిపెట్టారు. సో వాళ్ళ వైఫల్యాన్ని, ఇప్పుడు రానా గారి వైఫల్యాన్ని దుర్గారావుని వదిలేసినా కానీ, రేపొద్దున సతీష్ను వదిలేసినా కానీ వీళ్ళు సఫరర్స్ కదా. సో ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం కనపడుతుంది కదా. సో డిపార్ట్మెంట్ కానీ అసలు తగిలిన రాయి ఎక్కడో కనపడలేదు, అసలు తగిలిందా లేదా అనే ఆలోచన లేదు, కరెంట్ ఎందుకు తీసేస్తారా తెలియదు. ఇక్కడ చూస్తుంటే చాలా డౌట్లు మనకు అందరికీ వస్తూనే ఉన్నాయి. గత ఈ గులకరాయి తగిలిన దగ్గర నుంచి ఇదే డిస్కషన్ అయిపోయింది అందరికీ కూడా. సో అక్కడ ఇంత డిస్కషన్ జరిగింది అని నమ్మేవాళ్ళు లేడు. ఇంతమంది ఇన్ని డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. అది జరిగింది, ఇన్సిడెంట్ పక్కాగా గులకరాయితో కొట్టారు అని చెప్పటానికి కూడా ఎలాంటి ఎవిడెన్స్ లేవు కదా. ఆ ఇన్సిడెంట్ జరగలేదని అంటారు అందరూ కూడా. ప్రజలకు కూడా అదే డౌటే. అసలు జరగని దాన్ని ఇంత డ్రామా ఏంటి? అసలు ఎవరో అమాయకులను తీసుకెళ్ళిపోయి వాళ్ళని హింసించటం ఏంటి? ఆ వడ్డెర కులం వాళ్ళని అందరినీ కూడా తీసుకెళ్ళటమే కానివ్వండి, అక్కడ వాళ్ళని వాళ్ళ తల్లి అంటే అంతకుముందే సతీష్తో పాటు ఒక 5గురు పిల్లలను కూడా పట్టుకెళ్ళటం జరిగింది కదా. సో వాళ్ళందరూ కూడా చెప్పటం జరిగింది అసలు మా పిల్లలకి ఎలాంటి సంబంధము లేదు అనేది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే దీన్ని ఫైండ్ అవుట్ చేసిన వాళ్ళు ఎవరు, ఏ ఆధారాలతో ఫైండ్ అవుట్ చేశారు సతీష్నని? ప్రూఫ్లు ఏంటి? అతను పట్టుకెళ్ళారు, ప్రూఫ్ చూపెట్టాలి కదా. అతని దగ్గర ఏముంది? అసలు అక్కడ ఆ ప్రిన్సెస్లో ఉన్నాడనే దానికి సాక్ష్యం ఏంటి? సో సీసీ ఫుటేజ్ ఏమైనా దొరికిందా? లేదు కదా. ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అంతా ఏదో ఒకళ్ళకి ఆపాదించాలి, పార్టీ మీద ఆపాదించాలి అనే దానికి, అంటే అపోజిషన్ పార్టీ టీడీపీకి ఆపాదించాలి. సో ఇవన్నీ కూడా కోడికత్తి డ్రామా లాంటిదే. ఇది అందరికీ, ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. సేమ్ కోడికత్తి డ్రామా అయితే ఎలా నడిచిందో అదే జరుగుతూ ఉంది అనేది ఖచ్చితమైన అవగాహన అందరికీ వచ్చేసింది. సరే, దుర్గారావును అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు, ఎన్ని రకాలు విచారించినా తను నిజమేం చెప్తున్నాను, నాకు అతను తెలియదు, నేను అతనితో ఎప్పుడు తిరగలేదు, సతీష్తో అతనితో నేను ఎప్పుడూ తిరగలేదు, నాకు అతనికి ఇలాంటి అంటే సంబంధం అంటే ఒక కాలనీలో ఉంటారే కానీ అంతకుమించి అతనితో అతనికి వెళ్ళే అవకాశం కూడా లేదు, నాకు అతనితో తిరగాల్సిన అవకాశం కూడా లేదు, నేను తెలుగుదేశంలో యాక్టివ్ పర్సన్నే, యాక్టివ్గా ఉంటాను, పనిచేస్తాను టీడీపీకి అని చెప్పటమే కానివ్వండి. అతను 4 రోజులు పలు రకాలుగా అతన్ని క్వశ్చన్స్ వేసినా అతను చెప్పింది అయితే ఒకటే సమాధానం, ఇదే సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. సో ఇంకా అక్కడ పోలీసులకు కూడా కొంచెం ఒత్తిడి అనేది స్టార్ట్ అయ్యింది. ఎందుకు ఒత్తిడి అంటే వీళ్ళు వైఫే కానివ్వండి, తల్లే కానివ్వండి, అందరి దగ్గరికి వెళ్ళటం, కలవటం, ఇట్లా అన్యాయం ఎక్కడ దాచాడో కూడా తెలియదు. డిపార్ట్మెంట్ వాళ్ళు అతన్ని దుర్గారావుని ఎక్కడ తీసుకెళ్లారు, ఎక్కడ పెట్టారు అనేది ఒక అవగాహన ఎవరికీ లేకుండా ఉండింది. సరే, అతన్ని ఉంచారా, ఏమైపోయాడనే కంగారు ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఉంటుంది కదా. సరే, వాళ్ళ ఉద్దేశం అదే ఉండింది. సరే, ఈ ప్రెషర్ ఒకటి అవుతుంది, ఇంకొకటి రేపు పొద్దున తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఇదంతా డిపార్ట్మెంట్కి చుట్టుకుంటుంది. దుర్గారావు విషయం ఏమైనా అటు ఇటు ఏదైనా జరిగితే రేపొద్దున మొత్తం దీని మీద ఇప్పటికే అపోజిషన్ పార్టీలన్నీ సిబిఐ ఎంక్వైరీ ఏమంటుందో అడుగుతూనే ఉన్నాయి. కానీ మళ్ళీ దుర్గారావుకి ఏమైనా జరిగినా, అతన్ని అరెస్ట్ చేసినా, చేయని తప్పుకి అరెస్ట్ చేసినా కూడా మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనే దానికి వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకెందుకు
అతను నిర్దోషి అని తెలుస్తుంది, ఎలాంటి సాక్ష్యాధారాలు దొరకలేదు, సో మేము ఎందుకు అరెస్ట్ చేయాలి అనే అంటే 2 వర్గాలుగా విడిపోవటం డిపార్ట్మెంట్ కూడా. సో ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డికి అనుచరుడిగా పనిచేస్తే వేరే కొంతమంది న్యాయం ఎటుంటే నిబద్ధతతో పనిచేద్దాం, సో ఎటు న్యాయం ఉంటే అటు చేద్దాం అనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి చేస్తున్న దుర్మార్గాలకి కొంతమంది కట్టడి వేయడానికి ప్రయత్నించారు. కాబట్టి ఈరోజు దుర్గారావు 164 నోటీస్ ఇష్యూ చేసి అతన్ని వాళ్ళ ఇంటి దగ్గర సేఫ్గా తీసుకురావటం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన డ్రామాలో భాగమే. కాకపోతే ఇంకా సతీష్ ఇంకా బలి అయ్యే ఉన్నాడు, అతను కూడా బయట రావాల్సింది ఉంది. అంటే ఇప్పుడు సతీష్ మీద నిందారోపణ చేశారంటారా, లేకపోతే నిజంగానే సతీష్ చేశారంటారా? సతీష్ మీద ఆరోపణే జరిగింది ఇక్కడ. ఎందుకంటే అతను చేయటానికి ఎలాంటి ఆస్కారము కూడా లేదు. ఎవిడెన్స్ ఏమున్నాయి? సతీష్ చేశాడని అంటే ఇప్పుడు మీరు కొట్టి ఒప్పించారేమో, దుర్గారావు మీద పేరు చెప్పించారేమో, అతన్ని 3rd డిగ్రీ లాంటిది ఇన్ని రోజులు అతను మీ కస్టడీలో ఉన్నాడు. సో దాని తర్వాత కూడా వాళ్ళ పేరెంట్స్తోనో ఎవరితో కూడా అతను మాట్లాడలేదు, ఇప్పటి వరకు ఎవరికి టచ్లోకి రాలేదు. 14 రోజులు రిమాండ్కి కావాలని కూడా అడుగున్నారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఎవరు దీన్ని చేసింది? సో అతనికి కూడా సంబంధం లేదు. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగితే కదా అసలు సంబంధాలు ఉండటం లేదు అనటానికైనా. సో సంబంధమే లేని వ్యక్తిని పాపం సతీష్ని కూడా అరెస్ట్ చేయటమే కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా వాంటెడ్లీ వాళ్ళ సింపతి కోసం బీసీ కులానికి సంబంధించిన వడ్డెర కులం వాళ్ళని ఆ బాబుని తీసుకెళ్ళటమే కానివ్వండి. ఎందుకంటే సతీష్ మైనర్ కాబట్టి సో అతనికి ఇలాంటివి చేయాల్సిన అవసరం కూడా లేదు. అతనికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి కక్ష ఉండే ఆస్కారమే లేదు. ఇంకొకటి అతను అంత షార్ప్గా అంత ఇదిగా ఎలా ఇసరగలడు? ఆ రాయి చీకట్లో ఎలా తెలుస్తుంది? అది కూడా కాకుండా ఆ టైంలో పూలమాల అడ్డం ఉంది, ఎలా వెళ్ళి పడుతుంది? పూలమాలలో లోపల నుంచి వెళ్తుందా? అంతలా పూలమాల లోపల నుంచి దూసుకొని వెళ్ళి ఆయన కొట్టిందా? అదంతా చూస్తుంటే ఆశ్చర్యంగానే ఉంటుంది కదా. అసలు గులకరాయితో చంపడం ఏంటి? గులకరాయితో ఎవడన్నా చంపుతాడా? గారు నిన్న ఒకటి అన్నారు, గులకరాయితో కూడా హత్య చేయవచ్చా అంటే, గులకరాయితో హత్య చేశారు అంటే హత్యయత్నం అంటే మరి గొడ్డలతో చేసేదాన్ని ఏమంటారు? అంటే గులకరాయిది హత్య అంటారా, లేకపోతే గొడ్డలతో చేసింది హత్య అంటారా అని చెప్పేసి ఎవరికైనా ఆ డౌట్ వస్తుంది కదా. గులకరాయితో హత్యా ప్రయత్నం అని చెప్పి సాక్షి మీ పేపర్లో తాటికంత అక్షరాలు ఫోటో పాటు వేసేసి అంటే ఎంత దారుణంగా ఇచ్చేశారు, పబ్లిసిటీ ఇచ్చుకున్నారు. అది గొడ్డల పోట్లతో చనిపోయిన వాళ్ళనేమో ఎలా చిత్రీకరించారు? హార్ట్ అటాక్ అన్నారు. అంటే దానికి దీనికి ఇక్కడ వ్యత్యాసం కనపడటం లేదా? ప్రజలు ఆలోచించట్లేదా? ఖచ్చితంగా ఇది సింపతి క్రియేషన్ చేసుకోవటానికి వేరే వాళ్ళని బలి చేసే అవకాశం ఖచ్చితంగా ఇక్కడ అవసరం కూడా వాళ్ళకి. అదే అవసరాలు వాళ్ళకి. కోడికత్తి సీన్లో